వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. అప్డేట్ చూస్తే పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో వాయిదాల పర్వం ఆగడం లేదు. విపక్షాల నిరసనలు, ఆందోళనతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభంలోనే ఎంఎస్ఎంఈ అభివృద్ధి సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ. రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లును లోక్సభలో కూడా గట్టెక్కించుకునేందుకు ప్రయత్నించారు. అయితే సభలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. దీంతో సభ మొదట 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైన నిరసనలు ఆగకపోవడంతో సెషన్ను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్. ఇటు పెద్దల సభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. విపక్షాల నిరసనల నడుమ సభలో గందరగోళం నెలకొంది. ఎన్నిసార్లు చెప్పినా ఇండియా కూటమి సభ్యులు ఆందోళనలు ఆపలేదు. జంతర్ మంతర్ నిరసనల ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాయి. దీంతో రాజ్యసభ కూడా సోమవారానికి వాయిదా పడింది.